నేను వీళ్ళు ఏం అత్యుత్సాహం చూపెట్టినా లేకపోతే నేనేమన్నానో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు అంటే మీ మహిళలకు అటువంటి సంఘటన జరిగితే మాట్లాడద్దంటారా? మేమేమన్నా ఆయన అడిగే ఒక ప్రశ్న మా ప్రెస్ కాన్ఫరెన్స్ అది కంటెంట్ కాదు. మిత్రుడు పాత్రికేయుడు నీ సహచర పాత్రికేయుడు అడిగిండు. సహచర పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు మహిళలంటే మా కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది, కొన్ని సామెతలు మహిళలకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీయద్దు, అదే సందర్భంలో దాడులు జవాబు కాదని చెప్పినాం. దీన్ని మేము ఏంది వాట్ ఇస్ సోమోటో? అందరికి నమస్కారం. దయచేసి తప్పకుండా మా 42% రిజర్వేషన్ కు ఎవరు అడ్డం రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఏమన్నా చరిత్రహీనులుగా మిగులొద్దు. ఎందుకంటే దశాబ్ద కాలం నుండి బలహీన వర్గాల వారు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. మొన్న జరిగినటువంటి కేబినెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక హిస్టారికల్ డిసిషన్ ఇది. ఎందుకంటే ఇది తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం కూడా ఒక హిస్టారిక్లతో పాటు సాహసోపేతమైన నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత హర్షం వ్యక్తం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. ఎందుకంటే